హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక డిఫరెంట్ కంటెంట్ తో మేము ముందుకు రావడం జరిగిందండి. కంటెంట్ ఏంటని మీరు చూసుకున్నట్లయితే కనుక లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి కంటెంట్ తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఆగస్ట్ 1 ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని లేటెస్ట్ అప్డేట్స్ రూపంలో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మనం చూసుకున్నట్లయితే టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య పథకం సాధించడం జరిగిందండి. మ్యాచ్ సంబంధించినటువంటి వివరాలు. అదే రీతిగా టోక్యో ఒలింపిక్స్ లో ఒకరు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. వారికి సంబంధించినటువంటి వివరాలు. అదే రీతిగా ఒలింపిక్స్ చరిత్రలోకి ఎక్కినటువంటి అతి చిన్న దేశం ఏది, దానికి సంబంధించినటువంటి వివరాలు. ఫోన్ పే, గూగుల్ పే అవసరం లేకుండా ఇక లావాదేవీలు అనేటువంటివి ఒక స్కీమ్ ద్వారా చేయొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగిందండి. ఆ స్కీమ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు. 1180 పోస్టులు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందండి. ఇంతకీ ఈ 1180 పోస్టులు ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వివరాలు. కోవిడ్ థర్డ్ వేవ్ అని చెప్పేసి కేంద్రం ప్యాకేజీని ప్రకటించడం జరిగిందండి. మొత్తం ఎంత ప్యాకేజీని ప్రకటించడం జరిగింది, మొదటి దశలో ఎంత ప్యాకేజీని, ఎంత అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే సీరం చైర్మన్ కు లోకమాన్య తిలక్ అవార్డు రావడం జరిగిందండి. ఎందుకు ఈ సీరం చైర్మన్ కు లోకమాన్య తిలక్ అవార్డు రావడం జరిగిందండి. దాంతో పాటుగానే భారత్ మరియు చైనా మధ్య జరుగుతున్నటువంటి 12వ విడత చర్చలకు సంబంధించినటువంటి విశేషాలు, పార్లమెంట్ లో ఆమోదం పొందినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే దళిత బంధు పథకం అమలుపై ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ అనేటువంటిది నిర్వహించడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ తో పాటుగానే మీరు ఈ వీడియో చివరిలో మీరు చూసుకున్నట్లయితే కనుక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేటువంటిది కూడా అందులో ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అదే రీతిగా లైక్ కూడా చేయండి. తద్వారా ఈ కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చుతుందా లేదనేటువంటిది నాకు తెలియడం జరుగుతుంది అనమాట. మీకు కనుక ఇటువంటి కంటెంట్ నచ్చినట్లయితే కనుక రోజు లేటెస్ట్ అప్డేట్ సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆగస్ట్ 1 ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వివరాలకు మనం వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా మనం టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ లోకి వెళ్దామండి. నిన్నటి దినమందు జరిగినటువంటి మహిళల సెమీఫైనల్ మ్యాచ్ లో పివి సింధు చైనీస్ తాయ్పేకి చెందినటువంటి తాయ్ ట్సు ఇంగ్ తో ఓడిపోవడం జరిగిందనమాట అండి. ఓడిపోయి ఈ రోజు చూసినట్లయితే కనుక బ్రాంజ్ మెడల్ గాను చైనీస్ చెందినటువంటి హీ బింగ్ జియోతో తలపడడం జరిగిందండి. తలపడి ఈ రోజు మ్యాచ్ గెలిచి పివి సింధు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకోవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం టోక్యో ఒలింపిక్స్ సంబంధించినటువంటి వివరాలకు వెళ్ళినట్లయితే కనుక టోక్యో ఒలింపిక్స్ లో వరల్డ్ రికార్డ్ అనేటువంటిది ఇటీవల నమోదు అవడం జరిగిందండి. ఈ రికార్డ్ ని ఎవరు నమోదు చేశారని మనం చూసినట్లయితే కనుక ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఎమ్మా మెకియన్ అనేటువంటి స్విమ్మర్ ఈ రికార్డ్ ని సృష్టించడం జరిగింది. ఒలింపిక్స్ లో 7 పథకాలు సాధించినటువంటి తొలి మహిళా స్విమ్మర్ గా ఎమ్మా మెకియన్ గారు నిలవడం జరిగిందనమాట అండి. ఈమె పథకాలకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక 4 బంగారు పథకాలు, 3 బ్రాంజ్ మెడల్స్ అనేటువంటిది ఎమ్మా మెకియన్ గారు గెలవడం జరిగిందనమాట అండి. ఈ రీతిగా 7 పథకాలు సాధించినటువంటి మహిళ ఎవరన్నా ఉన్నారని చూసుకున్నట్లయితే కనుక 1952లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో సోవియట్ కు చెందినటువంటి జిమ్నాస్ట్ మరియా గోరోక్స్వాయా 7 పథకాలు గెలవడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక టోక్యో అప్డేట్ అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక యూరోప్ కి చెందినటువంటి శాన్ మారినో అనేటువంటి అతి చిన్న దేశం ఒలింపిక్స్ లో చరిత్రకి ఎక్కడం జరిగిందనమాట అండి. ఎందుకని మనం చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటిగా అసలు ఈ దేశం అతి చిన్న దేశంగా ఎలా పేర్కొనబడిందని మనం చూసినట్లయితే కనుక జనాభా పరంగా ఇది చిన్న దేశంగా పేర్కొనబడడం జరిగిందనమాట అండి. ఎందుకు ఒలింపిక్స్ చరిత్రలోకి ఎక్కిందని మనం చూసుకున్నట్లయితే కనుక అలెగ్జాండ్రా పెరిలినా అనేటువంటి షూటర్ కాంస్య పథకం సాధించడంతో ఈ దేశం చరిత్రకి ఎక్కడం జరిగింది అనమాట అండి. అంటే అలెగ్జాండ్రా పెరిలినా అనే ఆమె ఈ శాన్ మారినో దేశానికి చెందిన ఈమె ఈ ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధించడం జరిగింది అనమాట అండి. ఆ రీతిగా ఈ శాన్ మారినో అనేటువంటి దేశం అతి చిన్న దేశం ఒలింపిక్స్ చరిత్రలోకి ఎక్కడం జరిగింది అనమాట. అయితే ఈ దేశం చూసుకున్నట్లయితే కనుక ఈ దేశం చుట్టూ ఇటలీ దేశం ఉండడం జరుగుతుంది అనమాట అండి. 1960 నుంచి అంటే 1960 రోమ్ ఒలింపిక్స్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ శాన్ మారినో ఒలింపిక్స్ క్రీడలు అనేటువంటిది ఆడడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి స్కీమ్ సంబంధించినటువంటి వివరాలండి. నగదు రహిత లావాదేవీల కోసం అని చెప్పేసి ఫోన్ పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ తోటి ఏ విధమైనటువంటి పని లేకుండా క్యాష్లెస్, కాంటాక్ట్లెస్ సంబంధించినటువంటి ఈ రూపీ స్కీమ్ ని రేపటి దినం ముందు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ నగదు చెల్లింపులు అనేటువంటిది క్యూఆర్ కోడ్ ద్వారానా లేకపోతే SMS వోచర్ల ద్వారా చేస్తారనేటువంటిది ఇంకా వివరణ ఏమి
కేంద్ర ప్రభుత్వం ఇలేదండి. రేపటి దినం ముందు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది మనకు తెలియడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా రేపటి దినం ముందు నేను పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ రూపీ స్కీమ్ అందరికీ వర్తిస్తుందా లేకపోతే కొందరికి వర్తిస్తుందా అనేది కూడా తెలియదు అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక రిక్రూట్మెంట్ సంబంధించినటువంటిది ఏపీఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 1180 పోస్టులు గాను నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక మెడికల్ ఆఫీసర్ యునాని ఆయుష్ డిపార్ట్మెంట్ లో మనం చూసినట్లయితే కనుక 26 పోస్టులు అండి. మెడికల్ ఆఫీసర్ హోమియో డిపార్ట్మెంట్ చూసినట్లయితే 53, మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదాలు చూసినట్లయితే కనుక 72 పోస్టులు అండి. లెక్చరర్ ఇన్ హోమియోలో మనం చూసినట్లయితే 24 పోస్టులు, లెక్చరర్ ఇన్ డాక్టర్ ఎన్ఆర్ఎస్ జిఎస్సీలో చూసినట్లయితే కనుక 3 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చూసినట్లయితే కనుక 670 పోస్టులు అండి. అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇన్ వేరియస్ ఇంజనీర్స్ సబ్ సర్వీస్ లో చూసినట్లయితే 190 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో చూసినట్లయితే 60 పోస్టులు, హార్టికల్చర్ ఆఫీస్ చూసినట్లయితే కనుక 39 పోస్టులు, తెలుగు రిపోర్టర్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరియట్ లో చూసినట్లయితే 5 పోస్టులు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ లో చూసినట్లయితే 4 పోస్టులు, ఇంగ్లీష్ రిపోర్టర్ ఇన్ ఏపీ లెజిస్లేటివ్ సెక్రటరియట్ లో చూసినట్లయితే 10 పోస్టులు, జూనియర్ లెక్చరర్స్ చూసినట్లయితే కనుక 10 పోస్టులు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏపీఆర్ఈఐ సొసైటీలో చూసినట్లయితే 5 పోస్టులు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ లో చూసినట్లయితే 9 పోస్టులు, మొత్తం 1180 పోస్టులు కానీ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఈ పోస్టుకి అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక కేంద్రం విడుదల చేసినటువంటి కోవిడ్ సంబంధించినటువంటి ప్యాకేజ్ అనమాట అండి. కోవిడ్ థర్డ్ వేవ్ దృష్ట్యా మనం చూసినట్లయితే కనుక వైద్య వ్యవస్థను మెరుగుపరచడానికి అని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించడం జరిగింది అనమాట అండి. దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక COVID-19 అత్యవసర ప్రతిస్పందన ఆరోగ్య వ్యవస్థ తయారీ ECRP2 ప్యాకేజీ కింద 1827 కోట్లు విడుదల చేయడం జరిగిందండి. ఇది టోటల్ ప్యాకేజీలో మనం చూసినట్లయితే కనుక 15% ఉండడం జరిగింది అనమాట అండి. టోటల్ ప్యాకేజ్ ఎంత అని మనం చూసినట్లయితే కనుక 12,185.30 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. వీటిలో తెలంగాణకు చూసుకున్నట్లయితే కనుక 44.80 కోట్లు అండి. ఏపీకి చూసుకున్నట్లయితే కనుక 62.69 కోట్లు. అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక యూపీకి రావడం జరిగిందండి. ఎంత అని మనం చూసుకున్నట్లయితే కనుక 281.9 కోట్లు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటిది అండి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి సైరస్ పునావాలాకు ప్రతిష్టాత్మకమైనటువంటి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ఇస్తున్నట్లుగా లోకమాన్య తిలక్ ట్రస్ట్ తెలపడం జరిగిందండి. ఇంతకీ ఎందుకు ఇస్తున్నారో మనం చూసుకున్నట్లయితే కనుక కోవిడ్ సమయంలో కోవిషీల్డ్ టీకాలను వేగవంతంగా ఉత్పత్తి చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినందుకు గాను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SII చైర్మన్ అయినటువంటి సైరస్ పునావాలాకు ప్రతిష్టాత్మకమైనటువంటి లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు అనేటువంటిది ఇస్తున్నట్లు తెలపడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియా చైనా మధ్య జరుగుతున్నటువంటి బోర్డర్ సంబంధించినటువంటి డిస్ప్యూట్లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ మరియు చైనాల మధ్య జరుగుతున్నటువంటి సరిహద్దుల్లో నెలకొన్నటువంటి ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్ మరియు చైనాలో 12వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఆగస్టు 1 నుండి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్, దీన్ని NACH అని అంటారు అనమాట అండి, అన్ని రోజుల్లో యాక్టివేటెడ్ గా ఉండేందుకు RBI అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగింది అనమాట అండి. ఇంతకు ఈ NACH ఏం చేస్తుందని మనం చూసినట్లయితే కనుక SIP EMIల గడువు తేదీని అదే తేదీన బ్యాంకు నుండి తీసివేయబడడం జరుగుతుందని తెలపడం జరిగింది అనమాట. అంటే క్రితం మనం చూసుకున్నట్లయితే కనుక ఇది వరకు బ్యాంకు సెలవుల కారణంగా వాయిదా వేయడం జరిగేదన్నమాట. ఇప్పుడు ఆ రీతిగా జరగకోకుండా ఏదైతే గడువు తేదీ ఉంటుందో ఆ గడువు తేదీ నుంచి బ్యాంక్ నుంచి అమౌంట్ అనేటువంటిది ఈ SIP EMIల ద్వారా డిపాజిట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి NACH సంస్థ తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ RBI తెలపడం జరిగింది అనమాట అండి. ఇది ఈ రోజు నుంచి అంటే ఆగస్ట్ 1 నుంచి ఇది జరగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక దళిత బంధు స్కీమ్ సంబంధించినటువంటి వివరాలండి. తెలంగాణ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనేటువంటిది జరగడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో ముఖ్యాంశం మనం చూసినట్లయితే కనుక దళిత బంధు పథకం అమలు అనేటువంటిది ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగడం జరుగుతుందని చెప్పి తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫ్రెండ్స్, మీరు కనుక ఇంకా ఈ దళిత బంధు పథకానికి సంబంధించినటువంటి వీడియో మీరు చూడనట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి ఈ దళిత బంధు పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా వీడియో చూడనట్లయితే కనుక ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లోను అదే రీతిగా రైట్ సైడ్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో నేను ప్రొవైడ్ చేస్తానండి. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఈ స్కీమ్ సంబంధించిన పూర్తి వివరాలకు మీరు వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పథకాన్ని హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేసేందుకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక పార్లమెంట్ లో
ఆమోదం పొందినటువంటి బిల్లుకు సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఆమోదం పొందినటువంటి బిల్లులకు సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ లోక్సభలో మనం చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ ఎకనామీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అమెండ్మెంట్ బిల్ 2021 ఆమోదం పొందడం జరిగిందండి లోక్సభలో. రాజ్యసభలో మనం చూసుకున్నట్లయితే కనుక ఫ్యాక్టరింగ్ రెగ్యులేటరీ అమెండ్మెంట్ బిల్ 2020, అదే రీతిగా కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ 2021, ద జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అమెండ్మెంట్ బిల్ 2021 ఆమోదం పొందడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట అండి. అసలు వాననే పడని ఊరు ప్రపంచంలో ఎక్కడ ఉందో తెలుసా అనేటువంటిది బిట్ అనమాట. దీనికి సమాధానం మనం చూసుకున్నట్లయితే కనుక యెమెన్లో ఉండడం జరిగింది అనమాట అండి. అసలు వాననే పడని ఊరు, ఆ ఊరి పేరు మనం చూసుకున్నట్లయితే కనుక అల్ హుతైబ్ అనేటువంటిది ఊరు అనమాట. ఇంతకీ ఈ ఊరు అసలు వర్షమే పడదనుకుంటే ఎడారి ప్రాంతం అని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఎడారి ప్రాంతమే కాదండి, పూర్తి సస్యశ్యామలతో ఉన్నటువంటి ఊరు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదండి ఆగస్ట్ 1 ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు ఇంకా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇటువంటి కంటెంట్ మీకు నచ్చుతుందని చెప్పేసి డైలీ ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఎంతగానో తోడ్పడడం జరుగుతుంది. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి అప్డేట్స్ మీకు కావాలనుకుంటే కనుక తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.